సో స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ హోమ్ మీటింగ్స్లో ఏం చెప్పాలి, ఎస్ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ మన వెస్టేజ్లో కానీ హోమ్ మీటింగ్స్లో ఏం చెప్పాలి అనేది ఈ వీడియోలో ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో తీసుకున్న వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, ముందుగా చెప్పినట్టు హోమ్ మీటింగ్ లో ఏం చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద డౌట్స్ అండి అందరికి. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టాను, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మొట్టమొదటిగా ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత 5 నుంచి 6 రోజులలో హోమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎస్, ఖచ్చితంగా మనము ఎవరినైతే మన ప్రాస్పెక్ట్ మనం ప్లాన్ చెప్పి జాయిన్ చేసిన తర్వాత అతని ప్రోడక్ట్స్ పర్చేజ్ అయిన తర్వాత 5-6 డేస్ లోపలనే మనం ఒక హోమ్ మీటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. సో సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, బిజినెస్ టూల్స్ తీసుకున్నారా అని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ఫ్రెండ్స్. ఎస్, మనం ఆల్రెడీ ప్లాన్ చెప్పినప్పుడే టూల్స్ గురించి చెప్తాము, టూల్స్ కూడా మనం వాళ్ళకి ఇప్పిస్తాము, కానీ వాళ్ళు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. కాబట్టి మనము బిజినెస్ టూల్స్ తీసుకున్నారా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలండి. వాళ్ళకి తీసుకోమని ఖచ్చితంగా చెప్పకుండా గుర్తు చేయాలి ఫ్రెండ్స్. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసి వెస్టేజ్లో సక్సెస్ అయిన వారి వీడియోస్, ఫొటోస్, ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించాలండి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మొదటి రోజే మనం ప్లాన్ చెప్పినప్పుడు అన్ని విషయాలు చెప్పలేం కాబట్టి ఈ హోమ్ మీటింగ్ అనేది మనము దాని గురించే పెట్టుకుంటాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెస్టేజ్ సక్సెస్ అయిన వారి వీడియోస్ చూపెట్టాలి, అట్లాగే వాళ్ళ ఫొటోస్ ఉంటే ఫొటోస్ కానీ, ఇన్కమ్ ప్రూఫ్స్ మన దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ వాళ్ళు తీసుకెళ్ళినాయి కానీ మనకు నియర్ బై ఉన్న వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించాలి. వాళ్ళు అక్కడ కొంచెం ఆ ప్రూఫ్స్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా బిజినెస్ లో ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంతో పాటు ఇంకొకటి, మీటింగ్స్ మరియు ట్రైనింగ్స్ యొక్క ప్రాధాన్యతను వివరించాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆ వీడియోస్ చూసినా, ఫొటోస్ చూసినా, ఇన్కమ్ ప్రూఫ్స్ వాళ్ళందరూ కూడా మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఈ రోజు అంత సక్సెస్ తీసుకున్నారని మన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పామంటే ఈ ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు నెమ్మదిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో దీంతో పాటు మీరు ప్రోడక్ట్స్ వాడారా అని అడగాలి ఫ్రెండ్స్. సో మనము చాలా మంది ఇక్కడ మనం ప్రోడక్ట్స్ ఇచ్చిన తర్వాత అడగమండి, ప్రోడక్ట్స్ వాడారా లేరా అని చెప్పి. కొందరు వాడతారు, కొందరు వాడరు ఫ్రెండ్స్. అట్లాగే వాడాను అని అంటే అందులో మీకు ఏది బాగా నచ్చింది అని అడగాలి ఫ్రెండ్స్. సో మనం అంటామండి, మనం వెళ్ళంగానే హోమ్ మీటింగ్ లో సార్ ప్రోడక్ట్స్ బాగున్నాయా, అన్ని బాగున్నాయా, సో ఎలా అనిపించింది, ఇట్లా అడుగుతాం ఫ్రెండ్స్. సో అట్లా అడిగితే అది చాలా రాంగ్ అండి. సో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ నచ్చకపోయినా కానీ వాళ్ళు ఏదో ఒక చెప్తారండి. సో అందుకే మనము అన్ని బాగున్నాయి అనకుండా అందులో మీకు ఏది బాగా నచ్చింది అని చెప్పేసి అడగాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే హోమ్ మీటింగ్స్ కానీ మనం ప్రాస్పెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే మనము నెగిటివ్ లో వెళ్ళొద్దండి, పాజిటివ్ గానే ఆలోచించాలి ఫ్రెండ్స్. అట్లాగే అతనికి మీకు ఏది బాగా అందులో నచ్చింది అని చెప్పేసి మాత్రమే మనము అడగాలండి. సో ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, అన్ని కేటగిరీ ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ చెప్పాలండి. ఎస్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మన ప్రాస్పెక్ట్ ప్లాన్ చెప్పి జాయిన్ అయిన తర్వాత అన్ని విషయాలు ఒకేసారి చెప్పాం కాబట్టి మనం ఇప్పుడు సపోజ్ వెస్టేజ్ లో తీసుకుంటే ఫ్రెండ్స్, వెస్టేజ్ లో మనకున్న ప్రోడక్ట్స్ అంటే ఆల్ కేటగిరీస్, ఏమేం కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి కొంచెం టైం తీసుకున్న అయినా సరే షార్ట్ పీరియడ్ లో మంచిగా ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్స్ మాత్రం వాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్. సో దీంతో పాటు అలాగే ప్రోడక్ట్స్ యొక్క ధరలు కంపెనీ ఇచ్చే ఆఫర్స్ తో తీసుకుంటే చాలా తక్కువకే వస్తాయి అని చూపించాలి ఫ్రెండ్స్. సో చాలా మంది వాళ్ళ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్దాం అనుకున్నా కానీ అక్కడ ప్రోడక్ట్స్ రేట్ ఎక్కువ ఉంది, ఈ ప్రోడక్ట్స్ కొంచెం ధర ఎక్కువ ఇట్లా అని చెప్పేసి చెప్తుంటారండి. సో ఆ డౌట్ ను కూడా మనం హోమ్ మీటింగ్ లో ఫస్ట్ తీసేయాలి ఫ్రెండ్స్. తీసేయాలి అంటే కంపెనీ ఇచ్చే ఆఫర్స్ అవగాహన ఉంటే అతనికి ఈ రేట్ ఎక్కువ ఉంది ప్రోడక్ట్ మీద అని చెప్పేసి మైండ్ లోకే రాదు ఫ్రెండ్స్. దానికోసం మనము కంపెనీ ఇచ్చే ఆఫర్స్ తో తీసుకుంటే చాలా తక్కువ ధరకే వస్తాయని చెప్పేసి మనం ఒక స్ట్రక్చర్ వేసి వాళ్ళకి చూపించినట్లయితే అక్కడ అతనికి మైండ్ లో కూర్చునిపోంటది, ఎస్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ మార్కెట్ కన్నా చాలా తక్కువ రేట్కే వస్తాయని చెప్పేసి. అతనికి ఎప్పుడైతే మైండ్ లో కూర్చుందో అతను వేరే వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటది. కాబట్టి మనం ఇక్కడ కంపెనీలో ఉండే ఆఫర్స్ అన్ని కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసండి,
మళ్ళీ ఒకసారి బిజినెస్ ప్లాన్ చెప్పాలి. యెస్, ఖచ్చితంగా ఫ్రెండ్స్. మనం అనుకుంటాము మన ప్రాస్పెక్ట్‌కి ఒక్కసారి బిజినెస్ ప్లాన్ చెప్తే అర్థమైపోయిందిలే అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఎంత మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైనా సరే ఒక్కటేసారి ప్లాన్ చెప్తే అర్థం కాదండి. సో, హోమ్ మీటింగ్స్‌లో మళ్ళీ ఒకసారి అతనికి బిజినెస్ ప్లాన్ సార్ మీకు అర్థమైందా? అంటే అర్థమైంది. సరే సార్ అర్థమైంది కదా! సో, ఈసారి నేను ఇంకో విధంగా చెప్తానని చెప్పేసి అట్లా చెప్పి అయినా సరే మళ్ళీ ఒకసారి మనం బిజినెస్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే అతనికి మైండ్‌లో కూర్చుండిపోతది ఫ్రెండ్స్. సో, ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి. సో, ఈ హోమ్ మీటింగ్‌లో ఫ్రెండ్స్ వెస్టేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. యెస్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన కంపెనీ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అతనికి ఇస్తేనే ఆ కంపెనీ ఏంది అనేది అతనికి తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లనే కంపెనీ టాప్ ఎర్నర్స్, కార్ అచీవర్స్, హౌస్ అచీవర్స్ ఎంతమంది ఉన్నారో మనం ముందుగానే చెప్పాలి ఫ్రెండ్స్. యెస్. సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెస్టేజే ఎందుకు జేయాలి అనే దానికి వాళ్ళకి డౌట్స్ లేకుండా మనం ముందే కంపెనీ ఏంటిది? ఎప్పుడు స్టార్ట్ అయింది? కంపెనీ యొక్క విజన్ ఏంటిది? ఇవన్నీ మనం అంత పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చినట్లయితే అతనికి కూడా సో, కంపెనీ ఇంత పెద్దదా? సో, ఎట్లా అనేది ఒక అవగాహన అనేది ఏర్పడుతది ఫ్రెండ్స్. అప్పుడు కంపెనీలో ఉన్న టాప్ ఎర్నర్స్ సో, ఇంతమంది ఎర్నింగ్ జేస్తున్నారు. మనం ఎందుకు జేయలేము అనేది ఒక ఇదొస్తది. కార్ అచీవర్స్ అట్లాగే హౌస్ అచీవర్స్ ఎంతమందున్నారో మనం చూపిస్తే ఫ్రెండ్స్ సో, ఓహో! ఇందులో ఇంతమంది సంపాదిస్తున్నారా అనే ఆలోచన అతనికొస్తది కాబట్టి, మనము ఎప్పుడు గూడా కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ హోమ్ మీటింగ్‌లో ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. అట్లాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎందుకు నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి? అలాగే నెట్వర్క్ యొక్క పవర్‌ని వివరించండి. యెస్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ చాలా మంది జాబ్ జేస్తున్నాము. ఏదో ఇన్‌కమ్ ఒస్తుంది. లేదంటే బిజినెస్ జేసేవాళ్ళు నేను బిజినెస్ జేస్తున్నాను గదా! నాకు ఇన్‌కమ్ ఒస్తుందనుకుంటారు. సో, ఫ్రెండ్స్ అందులో కన్నా నెట్వర్క్ క్రియేట్ జేసుకుంటే ఇక్కడ ఎక్కువ సంపాదించొచ్చు. సంపాదించిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ జెప్పండి వాళ్ళకి. అప్పుడే నెట్వర్క్ ఎందుకు క్రియేట్ జేసుకోవాలనేది వాళ్ళకు కంప్లీట్ ఒక అవగాహన అనేది ఒస్తుంది ఫ్రెండ్స్. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎందుకు క్రియేట్ జేసుకోవాలనేది మనం అక్కడ వాళ్ళకిచ్చినట్లయితే, సో, నెట్వర్క్ క్రియేట్ జేసుకుంటే ఇంత బాగుంటదా అని జెప్పేసి వాళ్ళకనిపిచ్చి, వాళ్ళు మనతో పాటు ప్రయాణం జేసే అవకాశం ఉంటది ఫ్రెండ్స్. అలాగే నెట్వర్క్ యొక్క పవర్‌ని గూడా వాళ్ళకి వివరించండి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. లైక్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ అతను ముందు బెడితే గనక మనతో పాటు కలిసి ప్రయాణం జేసే అవకాశం ఉంటది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి. వాళ్ళ కింద టీమ్‌ను ఎలా నిర్మించుకోవాలో చెప్పండి ఫ్రెండ్స్. యెస్. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏందంటే, అతను కిందొచ్చి స్లెక్స్ ఓపెన్ చేసుకుంటూనే ఎళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్. సో, అక్కడ అట్లా చేస్తే వాళ్ళకి ఇన్‌కమ్ రాదండి. సో, అది మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలీదు. స్టార్టింగ్‌లో ఏదో ఉత్సాహంలో ఏదో చేస్తామని చెప్పేసి జాయినింగ్స్ అన్ని చేసుకుంటూ ఎళ్ళిపోతారు. అట్లా ఒక ప్లానింగ్, ఒక స్ట్రక్చర్ లేకుండా పోతే ఇక్కడ సక్సెస్ కాలేము అని చెప్పేసి మీరు గట్టిగా వాళ్ళకి చెప్పాలి ఫ్రెండ్స్. అది ఎందుకంటే మనం నమ్ముకొని బిజినెస్‌లోకొచ్చినప్పుడు మనం వాళ్ళకి మంచి స్ట్రక్చర్ ఇచ్చినప్పుడే ఒక ఇన్‌కమ్ ఇస్తాము. సో, అది మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళ కింద టీమ్ ఎలా నిర్మించుకోవాలో మనం ముందే ఒక పేపర్ తీసుకొని ఒక స్ట్రక్చర్ ఏసి పెట్టి, ఆ స్ట్రక్చర్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పాలి. ఇది ఖచ్చితంగా మనం హోమ్ మీటింగ్స్‌లో మన ప్రాస్పెక్ట్ ఖచ్చితంగా చెప్పాలి ఫ్రెండ్స్. అట్లాగే దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి. ప్రొడక్ట్స్ గురించి ఎదుటి వారికి ఎలా చెప్పాలి? బిజినెస్ మరియు మీటింగ్స్ గురించి ఎలా చెప్పాలో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొడక్ట్స్ మనం వాళ్ళకి నచ్చుతాయి, బాగానే ఉన్నాయి. సో, నేను వాడినానని జెప్పేసి వేరే వాళ్ళకిస్తాడు. అలా గాకుండా ఈ ప్రొడక్ట్స్ యొక్క ప్రాధాన్యత, ఈ ప్రొడక్ట్సే మనం ఎందుకు వాడాలి అనేది వాళ్ళకు మనం ఎలా చెప్పాలి అనేది ఒకసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ జేయండి ఫ్రెండ్స్. చెప్పండి అతనికి. ఈ ప్రొడక్ట్స్‌లో ఉన్న ప్రాముఖ్యతను మనం ఎదుటి వారికి ఎక్స్‌ప్లెయిన్ జేస్తేనే ఈ ప్రొడక్ట్స్ యొక్క ప్రాధాన్యత తెలుస్తది అని చెప్పేసి మీరు గట్టిగా చెప్పండి. దీంతో పాటు బిజినెస్ మరియు మీటింగ్స్ గురించి గూడా ఎలా చెప్పాలో చెప్పండి ఫ్రెండ్స్. సో, బిజినెస్ అంటే బిజినెసేనా? అట్లా అవగాహన బయట అట్లా ఉంటదండి. సో, దాని గురించి మీటింగ్స్ అంటే, ఆ మీటింగ్స్ రావాలా? సో, ఫ్రెండ్స్ వీళ్ళకి ఎలా ఇన్వైట్ జేయాలి? సో, ఎలా జెప్పాలో ఒక్కసారి మనం కూర్చొని వాళ్ళకి ఈ మీటింగ్స్ అండ్ బిజినెస్ గురించి గూడా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. సో, దీంతో పాటు ఈరోజు మొదట్లో రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి నుండి ఎలా బయటపడాలో చెప్పండి ఫ్రెండ్స్. యెస్, ఇదైతే కామన్ అండి. సో, 90% ఇందులో ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే ఫ్రెండ్స్. సో, హోమ్ మీటింగ్‌లో మనము వాళ్ళ మైండ్‌లో ఖచ్చితంగా కూర్చొనబెట్టాలి. సార్ మీరు ఒక 100 మందికి జెప్పారనంటే, అందులో ఒక 10 మంది మాత్రమే జాయినింగ్స్ ఒస్తాయి. సో, రిజెక్షన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గూడా. సో, బాల్‌ని మనం ఎంతైతే గట్టిగా కిందకి కొట్టేస్తామో, మళ్ళా అంతే పైకి అది అదే పవర్‌తో పైకి లేస్తుంది. ఎంత పైకి లేస్తుందో మనం గూడా అలాగే ఇక్కడ మనకి ఎన్ని రిజెక్షన్స్ అయితే వస్తాయో, అప్పుడే ఈ బిజినెస్‌లో మనమంతా సక్సెస్ అయితామని జెప్పేసి మీరు గట్టిగా జెప్పండి ఫ్రెండ్స్. సో, ఈ పాయింటొచ్చేసి మొదట్లో రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని ఖచ్చితంగా మనం వాళ్ళకి చూపెట్టాలండి. ఎందుకంటే
వాళ్ళు వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లోకి కొత్త కాబట్టి సో ఇక్కడ రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయని వాళ్ళకి తెలియదు. మనం ముందే ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి ఫ్రెండ్స్. సో రిజెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో రిజెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. ఒకటి ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలితేనే మనం కట్టుకడతాం అక్కడ, లేకపోతే లేదు. అట్లాగే ఇది కూడా అంతేనండి. సో ఇక్కడ మనకి ఎన్ని రిజెక్షన్స్ వస్తే అంత ఇది వస్తుంది. సో వాళ్ళకి కంప్లీట్ గా అర్థమయ్యేటట్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. సో దీంతో పాటు ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం అండి, కొన్ని ముఖ్యమైన ప్రొడక్ట్స్ యొక్క డెమోస్ చూపించండి ఫ్రెండ్స్. ఎస్, సో మన ప్రొడక్ట్స్ మీద వాళ్ళు వాడతారు, వాళ్ళకి నచ్చుతది. అయినా సరే ఇంకా వాళ్ళకి మైండ్‌లో మన ప్రొడక్ట్స్ అనేటివి కూర్చోవాలి. ఈ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్‌లో బాగా మంచి ప్రొడక్ట్స్ ఇవి. ఇందులో మంచి స్ట్రెంగ్త్ ఉంది ఈ ప్రొడక్ట్స్‌లో అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావాలి. ఈ ప్రొడక్ట్స్ చాలా మంచి బయటి ప్రొడక్ట్స్ కన్నా అంటే మనం కొన్ని డెమోస్ అక్కడ బయటి మార్కెట్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ప్లస్ మన ప్రొడక్ట్ తీసుకొని డెమోస్ చూపించినట్లయితే వాళ్ళకు మైండ్‌లో మన ప్రొడక్ట్స్ గురించి చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ డెమోస్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి ఈ హోమ్ మీటింగ్‌లో ఫ్రెండ్స్ ఇంకా మనం చెప్పాల్సింది, ఇది పెట్టుబడి లేని వ్యాపారము, నెట్వర్క్‌తో కూడుకున్నది కాబట్టి ఒక మంచి ఇన్‌కమ్ రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పాలి ఫ్రెండ్స్. యెస్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చిన వెంబడే మనం ఏదో జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత 1 మంత్‌లో సాలరీ వచ్చినట్లు ఇక్కడైతే రాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలా స్లోగా వస్తుంది. ఎందుకు అంటే మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రోజు జాయిన్ అయ్యి రేపు ఇన్‌కమ్ తీసుకోవడానికైతే నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి ఎవరు రారండి. సో ఫ్యూచర్ ఇన్‌కమ్ గురించి ఫ్యూచర్‌లో మనం ఒక సెటిల్ గావాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఒక వేల గురించి రాలేదు ఇక్కడికి. లక్షలు, కోట్లు సంపాదిద్దామని వచ్చాం గాబట్టి దానికి టైం పడుతుంది. ఆ టైం ఎందుకు పడుతుంది? ఏంది? అనేది ఒక్కసారి వాళ్ళకు అక్కడ కూర్చొని పెన్ను, పేపర్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో దీంతో పాటు ప్రతిరోజు మీరు జాబ్ ఎలా చేస్తారో వెస్టేజ్ కూడా రోజుకి 1 లేదా 2 గంటలు ఖచ్చితంగా పని చేయమని చెప్పండి ఫ్రెండ్స్. చాలా మంది అండి సో జాయిన్ అయితారు ఫ్రెండ్స్. జాయిన్ అయిపోయిన తర్వాత చేద్దాంలే, సో రేపు చేద్దాంలే ఇట్లా ఉంటదండి. సో ఎప్పుడు కూడా మనము ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మనం ఇంట్లో కూర్చుంటే మనకు నెలకు సాలరీ వస్తదా ఫ్రెండ్స్? రాదండి. సో అట్లాగే ఇక్కడ కూడా మనము వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చుంటే మనకైతే ఇన్‌కమ్ రాదు ఫ్రెండ్స్. సో అనుకుంటారు చాలామంది, నేనైతే జాయిన్ అయినా 6 నెలలయింది, సంవత్సరం అయింది, నాకేం రాదు. కానీ 6 నెలల్లో మనం ఏం జేసినాము అనేది చెప్పాలండి. సో అదే ఇక్కడ వాళ్ళకు అర్థమయ్యేటట్లు మనం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు పార్ట్ టైమ్‌గా స్టార్ట్ జేస్తే పార్ట్ టైమ్‌గా ఖచ్చితంగా వెస్టేజ్‌కి ఒక గంట రోజుకిచ్చినట్లయితే, ఆ గంట ఖచ్చితంగా రోజు వెస్టేజ్ గురించి పని జేస్తేనే మీకిక్కడ ఇన్‌కమ్ వస్తదని జెప్పేసి వాళ్ళకి మనము అర్థమయ్యేలాగా చెప్పాలి ఫ్రెండ్స్. అట్లాగే మనలాగా బిజినెస్ స్టార్ట్ చేసి విజయం పొందిన వారిని ఎగ్జాంపుల్‌గా చూపించండి. యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనలాగా అంటే ఫ్రెండ్స్ మనము ఒకవేళ ఒక ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళని మనం బిజినెస్‌లో జాయిన్ చేసినామండి. సో, అప్పుడు మనం ఏం చెప్తాము, ఆ ఆటో రిక్షా నడుపుకొని మన వెస్టేజ్‌లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందున్నారు ఫ్రెండ్స్. సో, అట్లా వాళ్ళ ఎగ్జాంపుల్సే అతనికి చూయించాలి. సార్, ఈరోజు మీలాగా ఒక పర్సన్ ఇక్కడ ఆటో నడుపుకొని ఒకరు కాదండి చాలా మంది ఇట్లా ఆటోలు నడుపుకొని చదువు లేని వాళ్ళు కూడా ఇక్కడొచ్చి సంపాదించారు. చూడండి ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇట్లా మనం వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్‌కి సంబంధించిన పర్సన్స్‌నే మనం వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా జెప్తే వాళ్ళు ఇంకా ఎక్సైట్‌మెంట్ వాళ్ళకి ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అట్లాగే ఏ ఫీల్డ్‌లో మనం తీసుకొచ్చామో ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్‌ని వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలండి. దాంతో పాటు వేరే వాళ్ళయి గూడా చూపించాలి. కానీ ముందుగా వాళ్ళ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళయి చూపిస్తే వాళ్ళకి మంచిగా ఇంకా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అట్లాగే ఫ్రెండ్స్, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అనే నమ్మకం కలిగించండి. మేము నీకు నేర్పిస్తాము అనే భరోసా ఇవ్వండి. మనం కలిసి పని చేద్దామనే ధైర్యం జెప్పండి. యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్ మీటింగ్స్‌లో మన పనేందండి? సో, మన ప్రాస్పెక్ట్‌ని మనలాగా తయారు జేసుకోవడం. అప్పుడు మనం ఏం జేయాలంటే వాళ్ళకి మనకు అప్‌లైన్ మనకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏం జెప్పారో మనం వాళ్ళకదే చెప్పాలి ఫ్రెండ్స్. సో, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. యెస్, ఎప్పుడు నేను మీతోనే ఉంటాను అనే నమ్మకము, నేనున్నాను అనే నమ్మకం వాళ్ళకి కలిగించండి. అట్లాగే మేము నీకు నేర్పిస్తాము అనే భరోసా ఇవ్వండి. సో, ఈ హోమ్ మీటింగ్ అనేది నేను అందుకే చెప్పాను సార్. ఇలాంటి మీటింగ్స్ ఇంకా చాలా పెడతానండి. అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వెస్టేజ్ గురించి ఇంకా ఇస్తాను అని జెప్పేసి, మనం ఎప్పుడైతే వాళ్ళకు భరోసా కలిగిస్తామో, అంటే నమ్మకాన్ని ఎప్పుడైతే కలిగిస్తామో, అప్పుడు మనతో పాటు కలిసే అవకాశం వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కలిసి పనిచేద్దామండి అనే ధైర్యం చెప్పండి వాళ్ళకి. నేనున్నాను అనే ధైర్యం మనం ఇస్తే మనను వదిలిపోయే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్.